మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. Hi, hello, namaste, and I am Dr. S. A. Kumar. I am from Sun City, and I have a clinic called Nobel Clinic. It is located in Sun City. So I think most of you are well known to my clinic, and I'll tell you one thing. Like ee roju మనం చెప్పిన విషయం చాలామందికి యూజ్ఫుల్ విషయం అన్నమాట. మేబీ అన్మ్యారీడ్ పీపుల్, మ్యారీడ్ పీపుల్, ఓల్డ్ ఏజ్డ్ పీపుల్, ప్రతి ఒక్కరికి ఇది పనికి వచ్చే విషయం అన్నమాట. సో ఈ విషయం ఏంటంటే లైక్ శీఘ్రస్ఖలనం అంటే ప్రీమేచ్యూర్ ఇజాక్యులేషన్, ఇంగ్లీష్లో ప్రీమేచ్యూర్ ఇజాక్యులేషన్ అంటారు. అండ్ ఈ ప్రీమేచ్యూర్ ఇజాక్యులేషన్ మనకు ఎందుకు వస్తుంది ఫస్ట్ మనం తెలుసుకున్నాం ఈ విషయం అన్నమాట. సో ప్రీమేచర్ ఇజాక్యులేషన్ మనకు అవడానికి అతి ముఖ్యమైన రీజన్ అండ్ ఫస్ట్ రీజన్ ఇస్ ద మాస్టర్బేషన్. సో ఎప్పుడైనా సరే మనం హస్తప్రయోగం బాగా ఎక్కువగా మనం చేస్తున్నాం, లేకపోతే సపోజ్ ఒకరు 5 to 10 years ఆర్ 15 years వాళ్ళ హస్తప్రయోగం చేస్తూనే ఉన్నారు. దెన్ ఆల్ ఆఫ్ సడన్ హీ గాట్ మ్యారీడ్, అండ్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకు ఏమైందంటే ఇమీడియట్లీ విదిన్ 2 months ఆర్ 3 months ఆఫ్ టైం ఇమీడియట్లీ వాళ్ళకు ఈ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ స్టార్ట్ అయిపోయింది, అండ్ హీఈస్ అనేబుల్ టు సాటిస్ఫై ద వైఫ్. సో దట్ సడ ప్రాబ్లం వచ్చేసింది. అండ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అగైన్ దెర్ విల్ బి ఫైట్ ఇన్ యువర్ హౌస్. ఆ తర్వాత అగైన్ రకరకాల మాటలన్నీ వస్తున్నాయి, అండ్ రకరకాల జనాలు రకరకాల ఒక డిఫరెంట్గా మీకు చూస్తారు, అండ్ మీ పేరు కూడా పాడవుతుంది. అండ్ ఫైనలీ ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ ట్రీట్మెంట్, సపోజ్ దీని గురించి పర్టికులర్గా మీరు ట్రీట్మెంట్ తీసుకోకపోతే 100 to 100% ఇట్ విల్ లీడ్ టు ద డివోర్స్. సో ఈ డివోర్స్ అవ్వకుంటే ఉండాలి అంటే మనకు ఖచ్చితంగా ఈ టైప్ ట్రీట్మెంట్ మనం ఇమ్మీడియట్ కేర్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. దెన్ మనకు 100 to 100% మనకు బాగుంటుంది. And I'll tell you one thing, like few regions which I've seen in my clinical practice. నా ప్రాక్టీస్లో నేను చూసిన రీజన్స్ చెప్తున్నాను. ఈ రీజన్స్ ప్రాక్టికల్గా జరిగిన విషయంని మీకు చెప్తున్నాను అన్నమాట. ఓకే, సో సపోజ్ ఒకరు కంటిన్యూస్ స్మోకింగ్ ఫర్ డైలీ అరౌండ్ 10 to 15 cigarettes ఇన్ ఎ డే, లేకపోతే ఒకరు డైలీ బేసిస్లో 2సారి 3సారి డ్రింక్ చేయడం, లేకపోతే ఈవెన్ కొంతమంది లైఫ్ స్టైల్ అక్వర్డ్గా ఉంటుంది. అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ ఏది కావాలంటే అది తినేయడం, అండ్ ఎక్సర్సైజ్ లేకపోవడం. ఓకే, అండ్ ఇంకో కొంతమందికి ఏమవుతుందంటే సపోజ్ మీకు రీజన్స్ ఏం లేదు, బట్ డైలీ బేసిస్లో మీకు నైట్ ఫాల్ జరుగుతుంది, లేకపోతే లెడస్సే 2-3 days, ఎవ్రీ 2 to 3 daysలో మీకు నైట్ ఫాల్ జరుగుతుంది, వైట్ డిశ్చార్జ్ అవడం, లేకపోతే డైలీ బేసిస్లో మీకు నైట్ ఫాల్ జరగడం. ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా సరే కూడా మీకు ఇన్ ఫ్యూచర్ మీకు శీఘ్రస్ఖలనం జరగడం 100% పక్కా. సో దీని గురించి మనం ఇమ్మీడియట్ కేర్ తీసుకోవాలి, అండ్ కేర్ తీసుకుంటే ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు జనరల్లీ ఫర్దర్ లైఫ్ మనం హ్యాపీగా లీడ్ చేయొచ్చు. బట్ అక్కడ ఏంటంటే నార్మలీ ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఏంటంటే ఈ ఆఫ్టర్ గోయింగ్ ఫర్ ఆల్ దిస్ ప్రోన్ మూవీస్ అండ్ ఆల్ ఇదన్నీ చూసేసిన తర్వాత వాళ్ళ నన్ను అడగడం ఏంటంటే, సార్ యాక్చువల్లీ మూవీలు మేము చూసాము, వాళ్ళ ఒక 1/2 to 40 minutes లేకపోతే 1 hour అట్లా సెక్స్ చేయడం జరుగుతుంది, ఇజ్ ఇట్ ట్రూ అని అడుగుతున్నారు. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఇట్స్ నాట్ అట్ ఆల్ ట్రూ. అండ్ దీని మీద యాక్చువల్లీ దర్ ఈజ్ అ బిగ్ రీసెర్చ్ వాజ్ డన్ విత్ మెనీ ఆఫ్ ద పేషెంట్స్. అండ్ దాని నుంచి తెలిసింది ఏంటంటే లైక్ ఒకరు కంప్లీట్గా సెక్స్లో ఇన్వాల్వ్ అవడం దట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, ఒకరు ఫోర్ ప్లే చేయడం దట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, ఒకరు ఓన్లీ పెనిట్రేషన్ చేయడం దట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఈ పెనిట్రేషన్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింగ్స్
పెనిట్రేషన్ టైం మనం పెంచేస్తే దట్ మీన్స్ మనం బాగా చేసినట్టే. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే you must give a pleasure to a lady. You must give a pleasure to a girl. Then only she will be interested in you, and definitely you can enjoy the sex. So that is what is my suggestion, and I generally suggest all my patients to do that. Okay. So దీనిలో వచ్చిన ప్రాబ్లమ్స్, కామన్గా వచ్చిన ప్రాబ్లమ్స్ ఎక్కువ మందికి నేను చూశాను. వాళ్ళ సపోజ్ 5 years 10 years నుంచి హస్తప్రయోగం చేస్తున్నారు. సడన్లీ దే గాట్ మ్యారీడ్ అండ్ maybe 2-3 months or 6 months of time, then suddenly downfall has come. So this is the biggest problem nowadays. So elanti problems unte definitely I'll tell them to come to my clinic, and na clinic vaste properly case taking chesi valaku correct ga medication istene appudu valaku correct medicines anni suit avutundi, and dani valla valaku sexual life kuda baaguntundi. And most common problem is the erectile dysfunction, and this is the premature ejaculation. ఈ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్లో నార్మల్గా సపోజ్ మీరు ఫోర్ ప్లే చేశారు, అండ్ ఫోర్ ప్లే చేసిన తర్వాత మీరు ఇమీడియట్లీ యు ఆర్ గోయింగ్ ఫర్ ద పెనిట్రేషన్. ఈ పెనిట్రేషన్కు మీరు వెళ్ళాక తర్వాత ఏమవుతుందంటే సపోజ్ విదిన్ ఏ మినిట్ ఆఫ్ టైం మీకు డిశ్చార్జ్ అయిపోయింది. ఇంకో యువర్ పార్ట్నర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ అట్ ఆల్. సో డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మీరు నార్మల్ అయిపోతారు. నార్మల్ అయిపోయిన తర్వాత మీకు నార్మల్గా ఇరెక్షన్ మేబీ 3-4 hours ఆర్ 5 hours వరకు మీకు ఇరెక్షన్ రావట్లేదు. దెన్ వాట్ అవుట్ డు యువర్ పార్ట్నర్? మీ పార్ట్నర్ సంగతి ఏంటి? అప్పుడు పార్ట్నర్ సంగతి ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు సాటిస్ఫై యువర్ పార్ట్నర్, దెన్ నా ఉద్దేశం ఏంటంటే డెఫినెట్లీ యూ మస్ట్ డూ ఫోర్ ప్లే అట్లీస్ట్ ఫర్ half an hour to 40 minutes. half an hour to 40 minutes కానీ 1 hour కానీ మీరు ఫోర్ ప్లే చేయండి. యూ మస్ట్ డూ సర్టన్ యాక్టివిటీస్ లైక్ ఇట్ షుడ్ బి ఏ లోకల్ యాక్టివిటీస్ మీరు స్టార్ట్ చేయండి. అండ్ ద బెస్ట్ థింగ్ యూ షుడ్ టచ్ ద గర్ల్ ఇన్ సెన్సిటివ్ పార్ట్స్. సో ఈ సెన్సిటివ్ పార్ట్స్లో మీరు ఎప్పుడైనా సరే టచ్ చేశారంటే, లేకపోతే కిస్ చేశారంటే, లేకపోతే దాంతో పాటు ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఎంబ్రాన్సింగ్ ఎ గర్ల్ ఇన్ ఏ ప్రాపర్ వే, అండ్ ఇఫ్ యు ఆర్ కిసింగ్ ఎ గర్ల్ లైక్ మౌత్ టు మౌత్ కిస్ ఉండాలి, లేకపోతే సెక్స్ మీద మీరు డీప్ కిస్ చేయాలి. ఇన్ కేస్ డీప్ కిస్ చేశారంటే డెఫినెట్గా యూ కెన్ సాటిస్ఫై ఎ గర్ల్. సో దట్ ఈస్ number 1. అండ్ లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ ఇన్ ఎ గర్ల్, సో దట్ ఈస్ యాక్చువల్లీ ద బ్రెస్ట్. ఓకే, సో బ్రెస్ట్ స్టిమ్యులేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బ్రెస్ట్ స్టిమ్యులేషన్ కానీ నిపుల్ స్టిమ్యులేషన్ కానీ మీరు చేస్తే ఉంటే 100% మీ పార్ట్నర్ చాలా తొందరగా వాళ్ళకు మూడ్ రావడం జరుగుతుంది, అండ్ దే విల్ బి మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఫర్ యూ. సో దాట్ విల్ హ్యాపెన్. అండ్ ఒక్కసారి వాళ్ళకు సపోజ్ కరెక్ట్గా మూడ్ వచ్చింది అండ్ వాళ్ళకు 100% ఒక సెక్చువల్లీ దే హ్యావ్ అరోజ్డ్, అండ్ వాళ్ళకు అరోజ్ అయిన తర్వాత ఇఫ్ యు ఆర్ పెనిట్రేటింగ్ అండ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సెక్స్, అండ్ ఆ టైంలో పర్టికులర్లీ ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్. బికాజ్ మీరు చూడండి, ఒక పర్టికులర్లీ సపోజ్ యు ఆర్ సెక్చువల్లీ అరోజ్ అయిన తర్వాత మీకు డిశ్చార్జ్ జరిగిపోయింది. డిశ్చార్జ్ జరిగిపోతే యు ఆర్ రిలాక్స్డ్, యు ఆర్ ఫుల్లీ రిలాక్స్డ్. సో ఈ విధానం కూడా ఆలోచించాలి మనం. సో ఈవెన్ సేమ్ థింగ్ హ్యాపెన్ టు ద గర్ల్స్ అండ్ వైఫ్స్ ఆల్సో. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే లైక్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఫోర్ ప్లే అట్లీస్ట్ ఫర్ లాంగర్ టైం, తర్వాత ఎప్పుడైనా వాళ్ళకు కంప్లీట్ మూడ్ వచ్చేసిన తర్వాత మీరు పెనిట్రేట్ చేశారంటే డెఫినెట్లీ దే విల్ బి సాటిస్ఫైడ్ విత్ ఇన్ ఎ వెరీ షార్ట్ టైమ్. ఇట్ విల్ నాట్ టేక్ ఈవెన్ 4 to 5 minutes. ఓకే, అండ్ హార్డ్లీ ఐ విల్ టెల్ యూ యాజ్ ఫర్ ఇండియన్ నామ్స్ ప్రకారంగా మనం చూస్తే, ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఫారెన్ కంట్రీ దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇండియన్ పీపుల్లో నార్మలీ ఒకరు పెనిట్రేట్ చేస్తే కూడా సో మేబీ అరౌండ్ హార్డ్లీ 6 to 10 minutes. సో దట్ ఈస్ ద సాటిస్ఫాక్టరీ లెవెల్ ఆఫ్ సెక్స్. సో అంతా మీరు చేయగలిగారా అంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇన్ కేస్ అంతా చేయలేకపోతున్నారు అంటే దెన్ మనం అనుకోవాలి ఏంటంటే దర్ ఆర్ సంథింగ్ రాంగ్ విత్ అస్. సో వీ హ్యావ్ టు టేక్ కేర్, వీ హ్యావ్ టు యూజ్ సమ్ మెడికేషన్, అండ్ అలాంగ్ విత్ దట్ వీ హ్యావ్ టు గో ఫర్ ద పర్టికులర్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద సెక్చువల్ లైఫ్.
సో ఖచ్చితంగా ఇది మనం పాటించాలి. అండ్ దాంతో బట్టి ఇన్ కేస్ ఇఫ్ యూ కరెక్ట్లీ యు ఆర్ టేకింగ్ యువర్ ఫుడ్ అండ్ అలాంగ్ విత్ దట్ ఇఫ్ యు ఆర్ కరెక్ట్లీ డూయింగ్ ఎక్సర్సైజ్, సో దట్ మీన్స్ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెక్సువల్ పార్ట్నర్. సో ఈ విధానంగా మనం ఆలోచించాలి. అండ్ దాంతో బట్టి మనం చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ ఫ్యూ థింగ్స్ యూ విల్ హ్యావ్ టు టేక్ కేర్. సో ప్రిమేచర్ ఇజాక్యులేషన్స్కి ఒక్కో కారణం నేను ఏం చెప్పానంటే లైక్ హస్తప్రయోగం, రెండో కారణం స్మోకింగ్, మూడో కారణం హైయర్ ఇంటేక్ ఆఫ్ ద ఆల్కహాల్, అండ్ నాలుగో కారణం అక్కడ ఏమొస్తుందంటే డయాబెటీస్, అండ్ ఐదో కారణం ఇస్ ద డిప్రెషన్. సో స్ట్రెస్ మనం తగ్గించాలి అండ్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకురావాలి. డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినాలి. ఫ్రూట్స్ ద్వారా మనకు నైట్రిక్ ఆక్సైడ్ హైయర్ క్వాంటిటీలో మన బాడీలో జనరేట్ అవుతుంది. అండ్ ఈ హైయర్ క్వాంటిటీలో నైట్రిక్ ఆక్సైడ్ మనకు జనరేట్ అయితే డెఫినెట్గా ఏమవుతుందంటే మనకు అంగంలో కూడా రక్త ప్రవాహం సరిగా జరుగుతుంది అన్నమాట. సో దానివల్ల 100% వీ కెన్ సాటిస్ఫై ఎ గర్ల్. సో దానివల్ల మనకు ప్రిమేచర్ ఎజాక్యులేషన్ కూడా మనకు ఉండదు, ఎక్కువసేపు ఎరెక్షన్ ఉంటుంది అండ్ యూ విల్ బీ ఏబుల్ టు సాటిస్ఫై పార్ట్నర్. సో దట్ ఈస్ ద థింగ్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడైనా మన పార్ట్నర్కు ఒక అరోజాలు వచ్చిన తర్వాత ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ పెనిట్రేషన్, సో దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ యూ కెన్ సాటిస్ఫై గర్ల్. దట్ ఈస్ మై ఒపీనియన్. అండ్ ఇన్ కేస్ ఇది అన్నీ మీరు చేసేసారు అండ్ ఆ తర్వాత కూడా మీకు లైక్ ప్రాపర్ టైమింగ్స్ జరగడం లేదు, లేకపోతే చాలా తక్కువ టైంలో కూడా మీకు డిశ్చార్జ్ అయిపోతుంది ఎట్లా అనుకుంటే, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్. నా క్లినిక్ వచ్చేసి సన్ సిటీలో లొకేటెడ్ అనమాట. సో మై నెంబర్ ఈజ్ 9014005994. ఈ నెంబర్కు మీరు కాల్ చేసి మీరు రావచ్చు అండ్ డెఫినెట్గా మీకు రిజల్ట్ కూడా వస్తుంది. అండ్ దెర్ ఆర్ సో మెనీ అదర్ రీజన్స్ ఆల్సో ఇస్ దేర్, బట్ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైమ్. సో టైమ్ లిమిటేషన్ ఇస్ దేర్ కాబట్టి సో వెరీ షార్ట్గా నేను చెప్పాను. అండ్ ఈ టైప్ ప్రాబ్లమ్స్కు 100 to 100% మనకు సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ గాన్, లేకపోతే నేను ఎట్లా అయిపోయాను అని ఎట్లా అనుకోకూడదు. అండ్ దిస్ ఈజ్ మై సజెషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, you are most welcome. You can visit my clinic. You will have definitely you will have a good result by using my medicine. So thank you for today. I will come out with some other episode again with the next video. Thank you.